వెల్కమ్ టు యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సీపట్నంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. పట్టణంలో ఎటు చూసినా మంచు విపరీతంగా కురిసింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో మంచు పట్టణమంతా వ్యాపించింది. దీంతో రోడ్డుపై ముందుకెళ్లాలంటే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల వేగం తగ్గించి లైట్లు వేసుకుని ముందుకు సాగారు. వేసవి ప్రారంభం అయినప్పటికీ పగటిపూట మంచు కురవటం గమనార్హం. బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి చెప్పారు. ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందించిన జనరంజక బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, 95 కేంద్ర పథకాలను అమలు చేయకుండా బడ్జెట్ను దారి మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆరోపించారు. 2047 విజన్లో లక్ష్య సాధనపై టీడీపీ దృష్టి పెట్టిందన్నారు. మార్కాపురంలో మార్చి 8వ తేదీన జరగనున్న మహిళా దినోత్సవానికి సీఎం చంద్రబాబు రానున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వివరించారు. 8వ తేదీ ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మహిళా దినోత్సవ వేడుకలలో సీఎం పాల్గొంటారని, అనంతరం 12:30 నుంచి 1:30 వరకు టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించడంతో పాటు 2 నుంచి 4:30 వరకు వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శిస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా మోటార్ వాహన చట్టం ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని ఎస్ఐవి సత్యనారాయణ ఆరోపించారు. పొందూరు మండల కేంద్రంలో టాక్సీ డ్రైవర్లతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కాకి యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆటోలో డీజేలు ఉపయోగించకూడదని, ఈ నిబంధనలు పాటించకపోతే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. కొల్లూరు మండలం తోకలవారిపాలెం పోతార్లంక గ్రామంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించారు. తోకలవారిపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుక్కల అర్జునరావు, పోతార్లంక గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బెల్లం సురేష్ ను ఎంపిక చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని వరికోటి సూచించారు. ట్రాక్టర్ ఆటోలలో టేప్ రికార్డులు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొలిపర ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. కొలిపర మండల కేంద్రంలో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లు, ఆటోల్లో ఏర్పాటు చేసిన టేప్ రికార్డులను పట్టుకొని ధ్వంసం చేశారు. నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మేం కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, దేని మీద స్పందించాలో దేని మీద స్పందించకూడదో తమకు అవగాహన ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసన మండలిలో మెడికల్ కాలేజీపై చర్చ సందర్భంగా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీనికి రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. వైఎస్ఆర్ నగర్లోని 15వ వీధి సమీపంలో ఓ ఇంటికి సంబంధించిన వివాదంలో తమ ఇంటి సామాన్లు మొత్తం బయటకు విసిరేశారని, తమకు న్యాయం చేయాలని స్థానిక పాస్టర్ పీటర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు 5వ నగర పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 20 మంది దౌర్జన్యంగా తమ ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న వస్తువులను తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ ప్రతి ముస్లిం సోదరుడు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పట్టణంలోని ఇనుకుదురుపేట గాడికానాలోని పంజాలో జరగబోవు రంజాన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బొటానికల్ టూర్ కు పయనమయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రాజు నేతృత్వంలో వీరంతా విశాఖ బయలుదేరారు. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు హనుమంతు వాకలోని బొటానికల్ రీసెర్చ్ సెంటర్ ను సందర్శించినట్లు అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ లెక్చరర్ బి త్రినాథ్, బొటానికల్ లెక్చరర్ సిహెచ్ అఖిల్ రాజా, జువాలజీ లెక్చరర్ వి ప్రశాంతి, కొండలరావు పాల్గొన్నారు.